కృష్ణ. లక్ష్మీ ప్రయాణానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం బేసన్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మెజర్మెంట్ కప్ తోటి 1 కప్పు బేసన్ తీసుకున్నానండి. 1 కప్పు తీసుకొని అది చక్కగా జల్లించుకుందామండి. ఇంకొక కప్పు బేసన్ తీసుకున్నానండి. ఈ కప్పుతో 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. బేసను 2 కప్పులు బేసన్ చక్కగా జల్లించుకుందాము. ఇలాగ మెత్తగా జల్లించేసుకున్నామండి. చూడండి, ఇలా పిండి 2 కప్పులు బేసన్ తీసుకున్నానండి, జల్లించుకున్నాను. ఆ కప్పుతోనే బూరా 1 కప్పు తీసుకుందాము. మళ్ళీ నెయ్యి అండి, గీ తీసుకుందాము. దేశీ గీ 1/2 కప్పు. గ్యాస్ వెలిగించేసి ఇలాగా ఒక కళాయి తీసుకొని అందులోని 1/2 కప్పు నెయ్యి వేసుకుందాము. నెయ్యి కాగాక జల్లించి పెట్టుకున్నాం కదండి బేసను, శనగపిండి వేసుకొని చక్కగాని ఫ్రై చేసుకుందామండి. బేసను ఇలాగా నేతిలోని బేసన్ వేసాం కదండి, చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలాగ ఉండలుగా వచ్చింది కదండి, అవి ఇలాగ ప్రెస్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ బేసన్ నుంచి నెయ్యి సెపరేట్ అవ్విన వరకు బాగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. బేసన్ ఫ్రై లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ అయితే మరి బేసన్ మాడిపోద్ది. మాడిపోయిందంటే మీకు లడ్డు టేస్ట్ రాదండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని లడ్డు కలర్ బాగా ఎల్లో కలర్ రావడానికి మనకి మంచి కలరు కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాము. చూడండి, ఇలాగ బేసను ఫ్రై అవ్వాలి. శనగపిండి నుంచి నెయ్యి ఏమో సెపరేట్ అయిపోయిందండి. చూడండి, ఇంకా మన బేసన్ ఫ్రై అయిపోయినట్టు. బేసన్ నుంచి కూడా మంచి వాసన వస్తుంది. ఇంక ఈ కన్సిస్టెన్సీ కావాలండి మనకి, ఇలా ఉండాలి. సరిపోయిందండి. ఇంక గ్యాస్ ఆఫ్ చేసేద్దాము. గ్యాస్ ఆఫ్ చేసాక ఇలాగా ఈ వేడి కళాయిలో వదిలేకూడదండి, ఇది మాడిపోద్ది. అందుకే ఇది ఒక పళ్ళులోని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా పళ్ళులోని ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇది ఇలా పళ్ళులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదండి, ఇది బాగా చల్లారిపోవాలండి. మన రూమ్ టెంపరేచర్కి వదిలేయాలి. తర్వాత ఇందులోనేమో బూరా యాడ్ చేసుకుందామండి. కొంచెం లైట్గా చల్లారింది కదండి, ఇందులో యాలకుల పొడి వేసుకుందాము. అలాగే 2 స్పూన్ మస్క్ మెలోన్ సీడ్స్ వేసుకుందామండి. ఇందులో కాజు సన్నగా కొని వేసుకోవచ్చు, బాదాం వేసుకోవచ్చు అండి, బాగుంటుంది టేస్ట్. ఇగో చూడండి, చక్కగా చల్లారింది కదా మనకి బేసన్. ఇప్పుడు మనం బూరా యాడ్ చేసుకుందామండి. బూరా చక్కగా కలుపుకుందాము. కలుపుకొని ఇంకా లడ్డు చుట్టేసుకుందామండి. ఇలాగ మనకి సైజు ఇష్టమైన సైజులోని లడ్డు చుట్టుకుందామండి. ఇగోండి, ఇలాగ బేసన్ లడ్డు రెడీ అండి. మనం ఏ పండగలకైనా చక్కగా రకరకాలుగా స్వీట్లు చేసుకుంటాం కదా, లైక్ సేమియా పాయసం, పరవన్నం, చక్కెర పొంగలి. అలాగే ఇది ఒక స్వీట్ అండి. బేసన్కి లడ్డు ఏమో చేసుకోండి ఏదైనా పండగలకి. చాలా బాగుంటుంది. సమయం కూడా చాలా తక్కువ పడుతుందండి. మీకు ఒక 20 minutesలో అయిపోద్ది. ఈ బేసన్ ఖాళీ ఏపడమే అండి లేటు. తర్వాత మిగిలిన ప్రొసీజర్ అన్నీ త్వరలోనే అయిపోద్ది. ఓకే అండి, అయితే చూసారు కదా బేసన్కి లడ్డు.